హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఆఫ్ మై ఛానల్ ఎపిక్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం లేపాక్షి వ్లాగ్ చేసేద్దాము. సో బెంగళూరు నుంచి లేపాక్షికి వెళ్ళేటప్పుడు మేమైతే దేవనహల్లి క్రాస్ అయిపోతూనే ఇక్కడ నంది ఉపచార్ దగ్గర స్టాప్ చేసేసి అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేసేసాము. సో ఇక్కడ ఎంతమంది టేస్ట్ చేశారు చెప్పండి. సో ఇక్కడ మేము వెళ్తూ ఉన్నాం, మా జర్నీని అయితే స్టార్ట్ చేసేసాము మంచి సాంగ్స్ పెట్టేసుకొని. సో మనకి బెంగళూరు నుంచి లేపాక్షి 122 కిలోమీటర్స్ వస్తుందండి. సో 3 hours అయితే వెళ్ళిపోతాం, ఎందుకంటే మనం మధ్యలో స్టాపింగ్స్ కూడా చేసుకుంటాం కాబట్టి 3 hours అయితే ఖచ్చితంగా పడుతుంది. సో లేపాక్షి అనేది మనకి అనంతపురం జిల్లాకు కిందికి వస్తుంది. మనము లైక్ హిందూపూర్లో ఉన్న వాళ్ళకి చాలా దగ్గర అనమాట. ఇక్కడ మాకు వెళ్ళేదారిలో బిగ్ బే కనిపించింది. ఇంకా మనమైతే జటాయుని చూస్తున్నాం కదా, ఇది మనకి లేపాక్షి లోపలికి వెళ్ళేకి ఎంట్రన్స్ అనమాట. సో ఇంకా ఇది జటాయుది ఎంట్రన్స్ క్రాస్ అయిపోతూనే వీఆర్ ఆల్మోస్ట్ రీచ్డ్ అనమాట. సో ఇంకా మనం మెయిన్గా లేపాక్షి వెల్కమ్ బోర్డ్ వస్తూనే మనకి లెఫ్ట్ సైడ్ జటాయు పక్షి కనిపిస్తుంది. ఇంకా రైట్ సైడ్ వచ్చేసి ఈ బసవన్న అంటే నంది కనిపిస్తాడనమాట. ఇది 1 stoneతోనే చేశారంట. సో అది స్పెషాలిటీ దీనికి. సో ఫైనల్లీ ఇక్కడ మనం ఫస్ట్ అయితే వీరభద్ర స్వామి గుడి దర్శనం అయితే చేసేసుకొని దాని తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఫేమస్ చూసేవి ఉన్నాయంట. సో అవన్నీ తెలిసేసుకుందామండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మెయిన్ టెంపుల్, వీరభద్ర స్వామి ఉండే టెంపుల్. ఇక్కడే మన మెయిన్ చూసేవి కూడా ఉంటాయి. ఇక్కడ పార్కింగ్ ఫీజు 80 రూపీస్ అనమాట. సో ఇక్కడైతే పార్కింగ్ అయితే గేట్ పాస్ ఎంట్రీ తీసేసుకొని పార్కింగ్ చేసేసి ఇంకైతే ఎంటర్ అయిపోయాం టెంపుల్ లోపలికి. ఇక్కడ ఎంటర్ అవుతూనే మనకి టెంపుల్ ఒక స్పెషాలిటీ రాశారు. సో ఇది 16th centuryలో కన్స్ట్రక్ట్ చేశారంట. మీకు తెలుసా లేపాక్షి అనే పేరు ఎలా వచ్చిందో? సో రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళినప్పుడు జటాయు పక్షి కాపాడే సమయంలో గాయపడి ఒక ప్లేస్లో పడుతుందన్నమాట. అప్పుడు శ్రీరామచంద్రుడు వచ్చి లే పక్షి అని అంటాడనమాట. సో అప్పుడు ఆ జటాయు లేస్తుంది. సో అందుకని ఈ ప్లేస్కి లేపాక్షి అనే పేరు వచ్చింది. సో ఇక్కడ ఎంటర్ అయిపోతున్న ఆర్కిటెక్చర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి. ఇంక లోపల మెయిన్ వీరభద్ర స్వామి గుడి లోపలికి వెళ్తూనే సూపర్ ఉంటుంది. ఇక్కడ మనకి హ్యాంగింగ్ పిల్లర్, నంది, శివలింగము, సీతమ్మ వారి పాదం ఇవన్నీ ఉంటాయన్నమాట. సో చాలా ఓల్డ్ టెంపుల్. సో చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయాలి. సో ఇక్కడ లోపల టెంపుల్ లోపల సీతమ్మ వారి పాదం దగ్గర ఇది ఉంటుందండి. సో ఇది నేను అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఇవి ప్లేట్స్ అని చెప్పారనమాట. సో ఇది లైక్ కొత్తగా అనిపించింది. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి అనమాట. ఈ ఆంజనేయ స్వామి కిందనే మనకి సీతమ్మ వారి పాదం అనేది ఉంటుంది. అది నేను ఈ వీడియో చూడండి, మొత్తము ఖచ్చితంగా చూపించేస్తాను. సో ఇక్కడ మనకి మెయిన్గా నేనైతే హ్యాంగింగ్ పిల్లర్ ఎక్స్పీరియన్స్ చేసేకైతే వెళ్ళాను. ఇదైతే మనకి మెయిన్ వీరభద్ర స్వామి టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తుందన్నమాట. బాగా చూడాలి, స్పెషల్ బోర్డ్స్ అయితే ఏం పెట్టలేదు, మేమైతే చాలా కనుక్కొని వెళ్ళాము. సో ఇక్కడ చూసారా హ్యాంగింగ్ పిల్లర్ ఇలా ఉంటుందన్నమాట. ఒక పేపర్తోనైతే ఎక్స్పెరిమెంట్ చేశానమాట. ఐ వాజ్ జస్ట్ షాక్డ్ అనమాట. సో అంతా లైక్ కొత్తగా అనిపించింది నాకు. ఇంత గ్యాప్ ఉంది చూడండి, అది కూడా లాస్ట్లో ఒక 1 centimeter 2 centimeters అలా అటాచ్ అయి ఉంటుందన్నమాట నేలకి, అంతే. ఇంకా మిగతాదంతా హ్యాంగింగ్. సో ఇక్కడ ఏమో తులసి చెట్టు కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు, ఆ స్టోన్ వర్క్ ఇదంతా. సో నెక్స్ట్ వచ్చేసి
ఇది 1 స్టోన్ వినాయకుడు అనమాట. ఒక్క స్టోన్‌తోనే దీన్ని డిజైన్ చేశారంట. లైక్ ఆర్కిటెక్చర్ చేశారంట. సో, ఈ వినాయకుడికి బ్యాక్ సైడ్ అంటే సైడ్‌కి మనకి నేను శివుడు ఒకటి ఉంది ఫేమస్ అని చెప్పాను కదా! ఖచ్చితంగా చూడాలి అని. అదేమో ఇటు సైడ్ ఉంటుందనమాట. ఇది కూడా చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. ఇది 200 మీటర్స్ హైట్‌లో ఉంటుంది ఈ శివుడు. సో, ఇది కూడా 1 స్టోన్‌తో చేశారంట. ఇది వచ్చేసి శివపార్వతులు పిల్లర్స్ అని అంటారు ఈ ఏరియాని. ఇది కూడా ఖచ్చితంగా చూడండి. ఇది కొంచెం వర్షం సినిమా షూటింగ్ ప్లేస్ లాగా ఉంది కదా, కానీ కాదు. సో కానీ కొంచెం సిమిలర్ కైండ్ లాగానే ఉంటుంది. సో మనం సీతమ్మ వారి పాదం దగ్గరికి వచ్చేసి ఆంజనేయ స్వామి దగ్గరే ఉంటుంది. ఇది సీతమ్మ వారి పాదము. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎప్పుడు తడిగానే ఉంటుందంట. మేము వెళ్ళినప్పుడు కూడా తడిగానే ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్లేస్ ఏంటంటే నేను స్టార్టింగ్లో చూపించాను కదా నంది. ఇది కూడా 1 స్టోన్తోనే చేశారంట. చాలా పెద్ద నంది అనమాట. దీనికి ఆపోజిట్లోనే మనకి జటాయు కూడా ఉంటుంది. ఖచ్చితంగా చూసేయండి. అస్సలు మిస్ అవ్వకండి. చూడాల్సిన ప్లేస్. ఒక్కసారి అయితే ఖచ్చితంగా విజిట్ చేసేయచ్చు. మీరు ఖచ్చితంగా విజిట్ అవ్వండి. సో ఇంకా లేపాక్షి నుంచి అయితే రిటర్న్ అయిపోయాము. సో ఇంకా వెళ్ళే దారిలో ఒక చోట ఉడిపి దగ్గర స్టాప్ చేసి టీ తాగేసి సో అలా ఏషియా మాల్కి అయితే వెళ్ళిపోయాము. సో ఏషియా మాల్ వ్లాగ్ నేను నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అంతవరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే గైస్, బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.